అన్ని ప్రధాన వనరులు కలిగి అన్ని రకాల హక్కులు కలిగి అన్ని వసతులు కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని గతంలో ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేస్తారని గతంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట తప్పారు. కానీ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వము ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన కిరణ్ కుమార్ గారి శ్రీ లోకేష్ గారు కానీ అందరూ రాజంపేటకు ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినప్పుడు ఇక్కడంతా కూడా రాజంపేట మీ కోరికంతా రాజంపేటను జిల్లా చేయడమే కదా, ఖచ్చితంగా నెరవేరుస్తాను మీ హామీ అన్నారు. దురదృష్టం కొద్దీ మేము కోల్పోయినామేమో కానీ ఎప్పుడు కూడా రాజంపేట మామూలుగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి పెట్టని కోట. యాక్చువల్గా 2014లో ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 9 ఓడిపోయినప్పటికీ రాజంపేటను గెలిపించి రాజంపేట తెలుగుదేశం గారికి పెట్టని కోట నిరూపించుకున్నది. దురదృష్టం కొద్దీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని విపత్కర పరిస్థితుల్లో కోల్పోయినప్పటికీ కూడా మేమందరము కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలం కాబట్టి పార్లమెంటు కేంద్రము చేయకుండా కోల్పోవడం ప్లస్ అన్ని వనరులు ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం కాలంలోనే లేదా 1902లోనే రాజంపేటలో ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండడం, బ్రిటిష్ ప్రభుత్వంలోనే రైల్వే మార్గాలు మద్రాసు, హైదరాబాదు, అమరావతి ఎక్కడ చూసినా కానీ బొంబాయి అనేక పట్టణాలకు రైల్వే మార్గం కలిగి ఉండడం, ఎక్కడ కూడా నీటి వసతులు లేని ప్రాంతంగా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు నీటి వసతులు కూర్చడం మరియు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ సమైక్యత కూడా ఇక్కడ చక్కగా వర్తిల్లడం, ఇవన్నీ కూడా కాకుండా టూరిస్ట్ హబ్గా కడప నుంచి వరుసగా మామూలుగా ఒంటిమిట్ట 2వ భద్రాద్రి కోదండరామస్వామి దేవస్థానం కానీ నెందలూరు సోమనాథుడు కానీ రాజంపేటలో ఉండే ఈ చుట్టుపక్కల ఉండే అద్దిరాల దేవస్థానం కానీ భక్త పోతన యొక్క దివ్యక్షేత్రం ముత్తుగూరులో కానీ ఇవన్నింటినీ కలిపి మొత్తము ఆ మసీదు, పెద్ద మసీదు కడప, ఆ దర్గా వీటన్నింటినీ కూడా ఇవన్నీ కలుపుకొని టూరిస్ట్ హబ్గా ఏర్పరచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. గతంలో కూడా అదే హామీ ఇచ్చారు. కాబట్టి కూటమి నాయకులు మేము ఎప్పుడు అమితంగా ప్రేమించే చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి అవకాశం మాకు కల్పించినారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాజంపేటను అన్నమయ్య జిల్లాకు కేంద్రం చేయాలా. పేరు మాత్రం అన్నమయ్య పేరు పెట్టారు, కేంద్రం వదిలేసినారు. అన్నమయ్య అంటే పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు పుట్టిన గడ్డ. శ్రీ వెంకటేశ్వర తన గానామృతంతో ఓలలాడించి 32,000 సంకీర్తనలు రచించి తిరుమల టీటీడీలో అత్యధిక సంపద రావడానికి కారణమైన అన్నమయ్య తిరిగాడిన గడ్డ ఇది. కాబట్టి ఆ పేరు పెట్టారు కానీ కేంద్రం కానీ మాత్రం అనేది చాలా తప్పు. అదేవిధంగా 1140 అడుగుల ఎత్తులో ఉండే ఒక ప్రాంతాన్ని రాజధాని చేసి 400 చిల్లర సముద్ర మార్గానికి ఎత్తులో ఉండే తక్కువ ఎత్తులో ఉండి ఎప్పుడు జల సంపద ఉండే రాజంపేట చేయకపోవడం దురదృష్టంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల బొప్పాయి, అరటి, పనస ఇక వాణిజ్య మామూలుగా ఉద్యానవన పంటలు అన్నీ కూడా పండేదానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఉద్యాన పంటలు పండేదానికి అవకాశం ఉంది. దగ్గరలోనే మినరల్ మంగంపేట కావచ్చు, ఇతర మైన్స్, ఇసుక, శాండు, మైను అన్నీ కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీలు పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషిస్తారని సమనీయంగా వినమ్రపూర్వకంగా శ్రీయుతుల చంద్రబాబు నాయుడు గారిని, శ్రీయుతుల పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని ముక్కుడి హస్తాలతో వేడుకుంటున్నాము. ఖచ్చితంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని మేమందరం కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నాం.